శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ అక్టోబర్ మాసము 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాసములో చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాలు గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఎందువల్ల అనేటువంటిది ఒకటి తెలియజేస్తాను. మొదటగా మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసము 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతమైన యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులు అనూహ్యముగా సజావుగా సాగడం అనేటువంటిదే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనుల మీద శ్రద్ధ వహించడము, అలాగే చేస్తూ ఉండేటువంటి పనులే కాకుండా క్రొత్త పనులు చేయడానికి అనుకూలవంతమైనటువంటి విధానముగా ఏర్పడము, కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు అనేటువంటివి కూడా ఏర్పాటు జరుగుతాయి. వాళ్లతో మాట్లాడుకొని ఒక అడుగు ముందుకు వేసేటువంటి విధముగా మీ జీవన గమనం అనేటువంటిది జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను. గ్రహాల యొక్క అనుకూలత వలన ఎన్నో యోగవంతమైనటువంటి అవకాశాల కోసం ఇప్పటిదాకా మీరు ఎదురు చూస్తూ ఉండేటువంటి వాటికి సంబంధించి కొన్ని మీకు అనుకూలం ఏర్పడతాయి. దాని వలన మీరు ముందుకు వెళ్ళటానికి ప్రయోగాలు చేస్తారు, సాహసాలు చేస్తారు, తప్పకుండా ముందుకు వెళతారు. అంటే ఇంతకాలము సాహసాలు చేయలేదు అని కాదు, ఏదైనా ఆలోచన చేస్తామా వద్దా, ఇది ముందుకు వెళదామా వద్దా అనేటువంటి విధానముగా గతములో ఉంటాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితులు అనుకూలించినప్పుడు గ్రహాలను బట్టే కదా మీ మనస్సు కూడా ఉంటుంది. కనుక మీకే ఒక యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతుంది కాబట్టి ముందుకు వెళతారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు కానీ, లేదా వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు నిమిత్తం చేసుకోవాల్సినటువంటి అవసరాలు కానీ, అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలోనూ, అంతేకాకుండా మామూలుగా ఈ ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో వాళ్లకు యోగవంతమైనటువంటి ఫలితాలు, పై అధికారులతో మెప్పు పొందటము, లేదా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ ఇట్లాంటివి ఏవైనా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయిగాక ఒక వార్త మిమ్మల్ని చాలా సంతోషదాయకముగా ఆనందదాయకముగా ఉంచటం అనేటువంటిది జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహము, మిగతా గ్రహాల యొక్క స్థితి, శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది గాక. అయితే మీరు ఎప్పుడైనా గతములో ఎవరికైనా మాట గనక ఇచ్చి ఉంటే ఆ మాటను నిలబెట్టుకొని దాన్ని తీర్చుకోవటం అనేటువంటిది చాలా అవసరము. రాబోయే రోజులలో దీని యొక్క ప్రభావము ఉంటుంది అనేది ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. సహజము కదా మానవ జీవితం. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చుంటే ఆ నిమిషానికి చేయలేకపోవచ్చు, కానీ తర్వాతైనా చేసుకోవాలి, వాళ్ళకి ఇచ్చేసేయాలి అనేటువంటి ఇది ఉండాలి. ఆ విధముగా ముందుకు వెళితే ఇప్పుడు మీకు కొంత కష్టం అనిపించినా భవిష్యత్తులో అది మీకు చాలా విజయము, యోగవంతముగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే చేయకపోతే చిన్నపాటి ఇబ్బందులు కూడా కలుగుతాయి అని సూచనప్రాయముగా తెలియచేయటం అనేది జరుగుతూ ఉన్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంది. చదువుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మేలుగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు యథావిధిగా మంచి లాభాలు యోగదాయకముగా నడుస్తుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. 1-2 సార్లు మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర కానీ, మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గర 1-2 సార్లు మీరు ఆలోచన చేసి అడుగులు వేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే అద్భుతముగా ఉన్నది. మంచి యోగవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. మీరు అనుకున్నది అనుకున్న సమయానికి అనుకూలవంతముగా ముందుకు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది.
ఏవైతే మీరు గతంలో ఆశించినవి మీకు రాలేదు అని అనుకుంటున్నారో, ఈ మాసంలో తప్పకుండా మీరు వాటిని ఆశించడము, దాన్ని దగ్గర చేరడము లేదా తీసుకోవటం లాంటివి జరుగుతాయి. అవి మీకు చేరువవుతాయి. అంతేగాకుండా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనులు సజావుగా సాగుతాయి. అలాగే మీరు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి ఇవన్నీ కూడా చేస్తారు. మీకు ఒక అవార్డు లాంటిది కానీ లేదా పై అధికారులతో ప్రశంసలు అందుకోవటము కానీ లేదా ఇంట్లో శుభకార్యాలలో పాల్గొనటము ఇలాంటి మంచి మంచి ఉపయోగాలు ఎక్కువగా జరగటానికి గోచరిస్తూ ఉన్నటువంటి గ్రహస్థితులు. గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి కనుక మీకు కూడా అనుకూలవంతముగానే ఉందిగాక. అంతేకాకుండా ఒక వ్యక్తి మీకు ఏదైనా చిన్న మనక్లేశం లాంటిది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా దాన్ని ఇగ్నోర్ చేసి సరేలే అని ముందుకు వెళ్ళటం జరుగుతుంది గాక, మీరు గతములో ఏదైనా దైవపరముగా చేస్తాము అని అనుకున్నవి కానీ మొక్కులు ఏమైనా ఉంటే ఆ మొక్కులు తీర్చుకోండి. ఆ మొక్కులు తీర్చుకోకపోతే భగవంతుడికి చేస్తాను అని అనుకోయిండేది ఏ కారణము చేతనైనా వ్యక్తుల మీద ద్వేషముతో చెయ్యలేకపోయినా, ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి నేను పోను అని అనుకోవడం కరెక్ట్ కాదు. వ్యక్తులతో ద్వేషం పెంచుకోవచ్చును, కానీ దైవము మీద ద్వేషం పెంచుకోకూడదు. అందుకని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏదైనా మాట ఉంటే అమ్మవారికి సంబంధించిందో భగవంతుడికి సంబంధించింది మీరు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అది ఆ రుణం తీర్చుకోండి. అంతేకాకుండా విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి లేదా విదేశాలలో పెట్టుబడి కానీ ఏదైనా వేరే దానిలలో డబ్బు పరంగా పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు లక్షణముగా పెట్టుకోవచ్చును. విజయవంతముగా మేలు జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి, చేసుకోవచ్చును. శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలు ఇంట్లో చేస్తారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయము అనేటువంటిది లభించి తీరుతుంది. మీరు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ మీకు విజయం అనేటువంటిదే కలుగుతుంది గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ అపజయం అనేటువంటిది ఉండదు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాల్సింది ఒకసారి. అంతేకాకుండా ఈ కళామ తల్లులకు సంబంధించినటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ లేదా కళలు అనేటువంటివి ఉంటాయి కదా, వీణ లేదా వయోలిను లేదా ఇంకేవో వాయిద్యాలు పరికరాలు లేదా నాట్యము చేసేటువంటి వాళ్ళు, గాత్రము, ఇలాంటివన్నీ కళలు. ఈ కళాకారులు అని ఉండేటువంటి వాళ్లకు సంబంధించినంత వరకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. మంచి అవార్డులు పొందడము కానీ, మీకంటూ కీర్తి ప్రతిష్టలు రావడము కానీ, మంచి పేరు రావడము కానీ సినిమా రంగంలో ఉండే వాళ్లకు తప్పకుండా ఒక పేరు ప్రతిష్టలు అనేటువంటివి వచ్చి చాలా బాగా చేశారని కానీ, బాగా పాడారు అని కానీ, బాగా వాయించారు అంటే ఏదైనా ఒక వాయిద్యం బాగా వాయించారు అని కానీ గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటువంటి విధముగా విజయ పథములో మీ జీవితము ఉండబోతున్నది అనేది తెలుస్తూ ఉన్నది. ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వచ్చి తీరే అవకాశము ఉన్నది అని తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత మారాల్సినటువంటి వాడు మేలో మారి మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో 18వ తారీఖు నుండి మార్పు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే కర్కాటకములోకి రావటం అనేది. కర్కాటక లగ్నములోకి ఎప్పుడైతే గురువు వస్తూ ఉన్నాడో, గురువు మార్పు అనేటువంటిది జరిగితే గురువు వల్ల జరిగేటువంటి ఫలితాలు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటివి, యోగవంతమైనటువంటివి, జరగాల్సినటువంటివి. తర్వాత దైవానుకూలత. గురువు అంటే ఎవరు? గురుగ్రహం తెలుసు కదా. అలా దైవ అనుకూలత అనేటువంటిది ఒకటి రావటము. తర్వాత గురువు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మిగతా యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటివి కూడా ఉంటాయి. వాటి వల్ల అంటే గురువు చూసేటువంటి కోణము, గురువు ఉండే స్థానం నుంచి ఎన్నో స్థానంలో మిగతా గ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు యొక్క అనుగ్రహం కావాలి.
అనేదే మనకు ఆలోచన చేసేది. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే. అయితే అలాగే శుక్రుడు ఉండేటువంటి స్థానము, అలాగే కుజుడు ఉండేటువంటి స్థానము, అలాగే శని వక్రదృష్టిలో ఉంటూ శని మళ్ళీ కుంభంలోకి ఇది కావటం అనేటువంటిది, ఇలా మార్పులు, శని యొక్క మార్పు, గురువు యొక్క మార్పు, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు ఎప్పుడైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో, ఈ మాసము అందరికీ, అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేది చాలా అవసరం. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది మొదట ప్రామాణికం. అందువలన మీ లగ్నాన్ని చూసుకొని మీకు నచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూసుకున్నారు అంటే దానికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అవి ఉంటే చేసుకొని, ఈ జాతకంలో ఉండేటువంటి ప్రకారముగా ఈ మాసము మీకు అత్యంత అనుకూలవంతముగా ఉంది అనేదైతే దృఢముగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రాసుల వాళ్లకు జయోస్తు.